క్రమంగా లైన్ కట్టండి. ముందు ఇట్లా ఒక వెనకాల క్రమంగా ఉండాలి. ఓకే, మీరు వెనకాల కాస్తారు కదా వాళ్ళని. అభిషేకించావే, ఆత్మతో నింపావే. అభిషేకించావే, ఆత్మతో నింపావే, ఎందుకున్నావే ఈ సేవకు పిలిచావే. ఇక్కడున్న అందరినీ తాపుతాడు ఏసయ్య. తర్వాత మీకు వస్తుంది, హీరో అవుతుంది. ఆమె రైట్, క్రమంగా ఉండాలి. కొంచెం దగ్గరికి రండి అలా. ఓకే, చూసుకోండి. మీ దేహాల దేవునికి ఇవ్వండి, మీ హృదయాల దేవునికి ఇవ్వండి. ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు రాత్రి కాల సమయంలో, నేను నీలో నివాసం చేసి నేను వాడుకోవాలనుకున్నాను, నీ మనసు నాకు ఇస్తావా? నీ జీవితం నాకు ఇస్తావా? Now touch చెప్పాలి కొట్టాడు ఏసైకి. ఇదేనండి ఉదయం నుండి ధ్యానించి నేర్చుకున్న అభిషేకం. చెప్పండి కొట్టలే. ఇది ఏ కంపెనీ? రేపు అసలు మనం మాట్లాడే భాష కన్నా పరిశుద్ధాత్మ భాషలు చాలా తేలిక. దేవుడి స్తోత్రం చెప్పండి. కానీ మనమేమో నోరియం ఏసైకి. దేవుడి స్తోత్రం చెప్పండి. యేషయ్య గారు ఎలా ప్రార్థన చేశారయ్యా? అపవిత్రమైన పెదవుల మధ్యలో, పాపుల మధ్యలో నేనున్నాను ఆయన, నా పెదవులు కాల్చయ్యా అంటే బలిపీఠం ముందు వచ్చింది. ఏంటి? ఎప్పుడైతే నాలుగుకు తగిలిందో నాలుగు పవిత్రమైంది. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరైనా ఉన్నారా నా పని చేయడానికంటే ఆయన నోటితో మాట్లాడతాయ్యా నేనున్నాను, నన్ను పంపించు. చెప్పట్లు కూడా
నేనున్నానయ్యా నీ కొరకే ఆత్మను పొందుకోవడానికని నీ హృదయాన్ని ఎప్పుడైతే ఇస్తావో, నీ నాలుగు ద్వారా నీ కొరకే నేను నిలబడతానని అన్నావో, ఆ రోజున నువ్వు క్వాలిఫై, ఆ రోజున నువ్వు విచిత్రమైన వ్యక్తి, ఆ రోజున అసాధారణమైన వ్యక్తి. దేవుడు ఇస్తామని చెప్పండి. అయ్యగారు అన్ని నేర్చుకొని సేవకు వచ్చారా? ఏమి తెలియ కూడా సేవకు వచ్చేసారా? ఉట్టిగా వచ్చాడు గట్టి అయ్యగారి పై. దేవుడు ఇస్తామని చెప్పండి. నిజం. ఇప్పుడు మా ఆత్మీయత అలా కాదు, నలుకొట్టి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి మొత్తం నన్ను మోడు చేసి పంపించాడు. మూడు చేతులు పట్టుకోండి. ఇలా పట్టుకోవాలా? ఇలాగ ఇలాగ ఇలాగ. ఇది కరెంట్ తీగలు ఎంత చెప్పండి. అక్షరాలు మానవుని జ్ఞానం ద్వారా తయారు చేయబడిన కరెంట్కి ఎంత శక్తి ఉంటే దేవుడికి అంత శక్తి. చాలా మంది ఎక్కువ హల్లెలూయా. అయినా కూడా మీ కళ్ళు దేవుడు తెరవబోతున్నాడు. ఆమె ఒకసారి కొంచెం ముందరకు వచ్చానన్నా. హల్లెలూయా. ఇప్పుడు వెనకాల జాగ్రత్త కాయాలి. నేను చెప్పాను పొట్టేవాళ్ళు ముందరుండండి, పొడుగోళ్ళు వెనకుండా అంటే వాళ్ళని చెప్తే వీళ్ళు చెప్పినట్టే కదా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చాలా మంది ఏం చేస్తాంట అయ్యగారు, సేవ పిలుపు వస్తేనే సేవ చేస్తాం, లేకపోతే జీవా. ఫస్ట్ నువ్వు సేవ పిలుపు రాకముందే దేవునిలో ఎదుగు, తర్వాత నిన్ను దేవుడు వాడుకుంటాడు. యవనస్తులారా, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది కనుక దుష్టుని జయించారని మీ లేఖనాలు చెబుతున్నాయి. ఆయన నీ బిడ్డలు బలమైన దేవుని కార్యాలు జరిగించడానికి, ఈ ప్రాంతాన్ని పట్టుకోవడానికి ఈ రోజు ఇక్కడున్న నీ బిడ్డలు నేను ప్రతిష్ఠిస్తున్నామని మాకేనా ఎస్సయ్యా. ఓ సహోదరుడా, నీ హృదయం ఇంకా దేవునికి ఇవ్వలేకపోతున్నావా? నీ మనసు ఇంకా దేవునికి ఇవ్వలేకపోతున్నావా? ఆయన అభిషేకానికి వారసుడిగా మారిన దావీదు గొర్రెల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, నిరంతరం ఆరాధన చేసే వ్యక్తి. ఆయన మనుషులకు దగ్గర అయిపోయాడు, లోకానికి దూరం అయిపోయాడు, దేవునికి దగ్గర అయిపోయాడు. అందుకే గొర్రెలు మేపుతున్న దావీదును